సైకిల్ మెకానిక్ కొడుకు టు మిలీనియర్. ఈ టైటిల్ ఈ వీడియోకి ఎందుకు పెట్టానంటే, సైకిల్ మెకానిక్ కొడుకుగా ఉన్నంత మాత్రాన ఆయన ఒక మిలీనియర్ అవ్వలేడు అని కాదు, కానీ మీ నేపథ్యంతో సంబంధం లేకుండా మనం చాలాసార్లు మనం న్యూస్లో కూడా చూస్తుంటాం, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా హయ్యర్ స్టడీస్, మంచి మంచి మార్క్స్, మంచి మంచి సీట్స్ సంపాదించిన వాళ్ళు చూస్తుంటాం, స్కాలర్షిప్స్. సో నీ నేపథ్యంతో సంబంధం లేకుండా కేవలం ఎడ్యుకేషన్ అనే కాదు, నువ్వు కనుక దానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకొని మంచి మెంటర్షిప్ ఉంటే కనుక నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా. దానికి ఒక ఎగ్జాంపులే ఈ వీడియో. అందుకోసం ఆ టైటిల్ కూడా అలా పెట్టాను. ఎందుకంటే చాలాసార్లు మనకి ప్రత్యేకించి పల్లెటూరు వాతావరణంలో ఇప్పుడెప్పుడు మారుతుంది అనుకోండి, నీ నేపథ్యాన్ని బట్టి నిన్ను లేదా పిల్లల్ని అంచనా వేసేస్తారు. ఈయన ఎవరు అబ్బాయి అండి, వీళ్ళు ఎవరండి, ఇట్లా ఆ పదాల్లోనే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు పెద్ద పెద్ద ఆలోచనలు చేయకు, మనం ఉన్నంతలో చిన్న ఉద్యోగం చూసుకొని ఆ జీతం తెచ్చుకొని సెటిల్ అయిపోతావు, ఫ్యామిలీని చూసుకో అంటారు. బట్ కానీ తర్వాత ఇప్పుడు ఇండియా ఇస్ టాప్ 1 పాపులేషన్లో టాప్ 1లో ఉంది. ఒక ఉద్యోగం నిలబెట్టుకోవడం అంత చిన్న విషయం కాదు, ఆ జీతం సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, దానికి ఎంత కాంపిటీషన్ ఉంది, 10లు 100లు కాదు 1000 మంది మనం చేసే జాబ్కి మనకు పోటీ ఉన్నారు. సో ఇవన్నీ చాలా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ముందుగా నెక్స్ట్ ఏమవుతుంది అనేది. ఎందుకంటే వీళ్ళకి వచ్చే జీతాలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిపోద్ది కదా ఉద్యోగం తీసుకుంటే, వాళ్ళకి స్కిల్స్ ఉండి కూడా, వాళ్ళకి పెద్ద డ్రీమర్ అయి ఉండి, పెద్ద ఆలోచనలు ఉండి కూడా, వాళ్ళకి అన్నీ అర్థం అవుతూ కూడా వాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు చేసేద్దాంలే అని తీసుకుంటే ఆ జీతం ఫ్యామిలీకి సరిపోదు. ఫ్యామిలీ అంటే కేవలం భార్య భర్త వాళ్ళ పిల్లలే కాదు, పేరెంట్స్ కూడా, వాళ్ళ బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి కదా. వాళ్ళకి ఎంత హెల్త్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఈరోజున, మెడికల్ బిల్స్ కానీ ఏమైనా, వాళ్ళు కూడా మరి వాళ్ళకి సరిపోవు. బహుశా ఆ పెద్ద పెద్ద ఆలోచనలు చేయండి, లేదంటే కొత్త ప్లాట్ఫామ్స్ తీసుకోండి అనేది మన వాతావరణంలో కొంచెం అంత సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది, మన సొసైటీలో దాంట్లో కొంచెం ఒప్పుకోవాల్సిన విషయమే. ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే మేము మాట్లాడబోతున్నానో, ఈయన పేరు నాగశ్రీను. సో ఈయన నాకు వెరీ ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు ఆయన SBIలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్ పడ్డాయని దానికి రిటర్న్ టెస్ట్ రాయడానికి వెళ్ళారు. రిటర్న్ టెస్ట్ రాసి రిటర్న్లో మంచిగా రాశాడు, చాలా బాగా రాశాడు. నాకు ఆ రోజు నేను మాట్లాడాను, ఎలా రాసాడు బాగుందంటే, డెఫినెట్గా సార్ నాకు ఏదైతే అనుకున్నానో అది వస్తుందని. బట్ నేను వేసిన కొన్ని క్వశ్చన్స్, దానివల్ల వచ్చే నీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పి నేను బిజినెస్ ఆపర్చునిటీ ఇది నేనైతే పరిచయం చేశానో, ఫర్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ, దాన్ని ఇమీడియట్గా ఎస్ అన్నాడు. తను డెసిషన్ తీసుకున్నాడు. ఆ ఉద్యోగంలో ఏదైతే ఒక స్థాయికి ఒక లైఫ్ లీడ్ చేసేవాడో దానికి ఒక 10-15 రెట్లు బెటర్ లైఫ్ని దీంట్లో లీడ్ చేస్తున్నాడు. నో డౌట్, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. నా టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్. సో ఆయన గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఏదైతే నెక్స్ట్ చూపించే వీడియో, ఆయన చాలా బాగా సెటిల్ అయ్యాడు ఈ ఆపర్చునిటీ ద్వారా. ఆయన ఇందులో సెటిల్ అవ్వడానికి స్టార్టింగ్లో ఏ డెసిషన్ తీసుకున్నాడు, ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాలి, ఈ బిజినెస్ ఆపర్చునిటీ, ఫర్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఈ టీంలో ఉండటం, రైట్ మెంటర్షిప్లో ఉండటం ఎంత ఫర్ ఎవర్లో గ్రో అవ్వడానికి హెల్ప్ అయింది. సైకిల్ మెకానిక్ కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడులే, ఏదో పోషించుకుంటూ ఉంటాడులే అనేలాంటి ఒక నేపథ్యం నుంచి, అలాంటి వాతావరణం నుంచి ఈ ఆపర్చునిటీని, ఈ ప్లాట్ఫామ్ని, ఈ మెంటర్షిప్ని తీసుకొని ఈరోజు ఎలాంటి స్థాయిలో ఉన్నాడు, ఈ ఆపర్చునిటీ, అతను తీసుకున్న డెసిషన్ ఎలా ఆయన లైఫ్ని మార్చింది అనేది ఆయన ఫ్యామిలీతో పాటుగా ఈ యొక్క వీడియోలో చూడండి. ఆయన నుంచి ఏంటి మనకి ఇన్స్పిరేషన్, మనం ఎక్కడ మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నాము అనేది కూడా ఈ వీడియో నుంచి మనం నేర్చుకోవచ్చు. డోంట్ మైండ్, ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ అప్పుడే కుదిరిందన్నమాట ఆ షోరూమ్కి వెళ్ళడానికి. సో నేను అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో నేను చేశాను. నా వాయిస్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం నాయిస్ ఉంటుంది. ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే దాన్ని ఏదో కొంచెం నాయిస్ కంట్రోల్ అవి చేసి మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. జాగ్రత్త వినండి. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆయన లైఫ్లో ఏమేమి మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా వీడియో వినండి. ఎవరైతే మీకు ఇది షేర్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. అండ్ ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోలో మీకు, ఆ ఇంటర్వ్యూలో మొత్తం మీకు ఆ డీటెయిల్స్గానే ఉంటాయి. వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. నాగశ్రీను, ఫైనల్లీ మీ ఫ్యామిలీకి ఒక కొత్త టూల్ యాడ్ అయింది. మీ ఫర్ ఎవర్ జర్నీలో మీ ఫ్యామిలీకి ఎన్నో మీరు బెనిఫిట్స్ పొందారు. దాంతోపాటుగా ఈ కొత్త కారు కూడా మీ ఫ్యామిలీలో చేస్తే షోరూమ్కి వచ్చారు ఈ ఫ్యామిలీతో. యా, సో మీ లైఫ్లో మళ్ళీ ఒక కొత్త టూల్ తీసుకున్నారు. మీ లైఫ్లో ఈ కొత్త కార్ తీసుకున్నందుకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాగశ్రీను ఏం చేస్తున్నారు? మీకు తెలుసు కదా సార్, యాక్చువల్గా ఫర్ ఎవర్లో స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న సైకిల్తో వచ్చాను. తర్వాత ఈరోజు చూసుకున్నట్టయితే నా ఫ్యామిలీ అవసరాలు నెరవేర్చుకుంటూ, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, నా
ప్రతిదీ నా డ్రీమ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు చిన్న పూరింట్లో అద్దుకున్న ఫ్యామిలీ ఈ రోజున విజయవాడలో ఒక 2 ఫ్లాట్స్ తీసుకోగలిగాను, ఒక ల్యాండ్ తీసుకోగలిగాను. ప్రతిదీ కూడా ఈ ఫరెవర్ ద్వారా పాసిబుల్ అయింది. అలాగే పెరుగుతున్న అవసరాల కొద్దీ మనకు కూడా ఒక కార్ అనేది ఒక నిత్యావసరం అయిపోయింది. కాబట్టి దానిలో భాగంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ నా ఫ్యామిలీకి తగ్గట్టుగా నెక్సాన్ బుక్ చేశానండి. ఈ క్రెడిట్ మొత్తం కూడా డీడబ్ల్యూసీ టీమ్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ద్వారా అసోసియేట్ అవడం వల్ల ఇంత పాసిబుల్ అయింది. రియల్లీ హ్యాపీ సార్. బట్ ఇంకా ఫరెవర్ ఇస్తూనే ఉంది, ఇంకా ఇస్తూనే ఉంటుంది కూడా ఫరెవర్. ఎప్పుడు కూడా అది ఎప్పుడు ఫరెవర్ అంటే ఎల్లప్పటికీ ఫరెవరే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శ్రీలక్ష్మి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫ్యామిలీ కార్ తీసుకున్నారు, కార్తో పాటు నచ్చిన కలర్ను కూడా బుక్ చేశారు, రెడ్ కలర్ అనుకుంటు కదా? అవును సార్. సో రెడ్ కలర్ను బుక్ చేశారు. సో హౌ డూ యూ ఫీల్? సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవును, మీ పెళ్ళికి నాసిని గారు 2-వీలర్ బైక్ అనుకుంది కదా? అవును సార్. 2-వీలర్ బైక్ మీద అఫ్ కోర్స్ మధ్యలో చిన్న కారు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు, కానీ దాని తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేదు. బట్ ఇప్పుడు మీరు వెళ్తున్న మాత్రం బ్రాండ్ న్యూ కొత్త కారు, అవును సార్. నెక్స్ట్ అది కూడా హై ఎండ్ మోడల్కి వెళ్తున్నారు నెక్స్ట్ సార్. అవును సార్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఇది హెల్ప్ అవుతుంది మీ ఫ్యామిలీకి? సూపర్గా సపోర్టివ్ ఉంది సార్. మీ ఫ్యామిలీకి కార్ వస్తే ఎలా ఉంటుంది? ఎలా చాలా హ్యాపీ సార్. ఒంగోలు వేసుకెళ్తారా? ప్రతి చోటకి సార్. ఈ చోటకి వెళ్తారా? అవును. మీ పేరెంట్స్ ఏమన్నారు? వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అండ్ చాలామంది మన దాంట్లో అఫ్కోర్స్ ఇందాక నాసిగా చెప్పినట్టుగా డీడబ్ల్యూసీ గ్రూప్ కానీ మన టీం కానీ మంచి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది గ్రూప్లో సక్సెస్ అవ్వాలి. అవును సార్. సో ఈ కెరీర్ చూస్ చేసుకున్న ఎవరైతే ఉన్నారు, ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ పీపుల్ కావచ్చు, హౌస్ వైఫ్, వాళ్ళు ఫుల్ ఫోకస్ పెట్టచ్చు సార్. దయచేసి మంచి టెంపరీ కాకుండా లేదు సార్, అలా ఏం లేదు సార్. ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి సార్. వాళ్ళు హౌస్ వైఫ్గా ఏం గోల్స్ ఉన్నాయో మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సార్. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటా, ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటా, ఒక హస్బెండ్కి ఫుల్ సపోర్ట్గా ఉండొచ్చు సార్. ఇన్కమ్ పరంగా కానీ ప్రతిదీ ఫుల్ సపోర్ట్గా ఉండొచ్చు సార్. సార్ ప్లస్ 1 పాయింట్. సో ఎవరైతే ఈ చూస్తున్నారో కొత్తగా అసిస్టెంట్ సూపర్వైజర్, ఆఫ్ కోర్స్ ఈ కెరియర్ని ఒకటైతే మనకు క్లియర్ అయిపోయింది, 100% ఫర్ ఎవర్ ఆపర్చునిటీ టేకప్ చేయొచ్చు, 100% టర్న్ ఓవర్ చేయొచ్చు. సో ఇదంతా కూడా దేంట్లో ఉన్నాయి? 2cc ఉంది. ఫేజ్ 2cc ఇవన్నీ పొందడానికి ఒక ఫస్ట్ టికెట్ వచ్చినట్టే. సార్ నౌ టెల్ us 1 పాయింట్. 2cc అయిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చారు? లైక్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, మా దగ్గర డిసిప్లిన్. సో ఏమేమి టిప్స్ చెప్తారు? ఒక 3 టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు నాశ? ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, ఫస్ట్ వన్, ప్రజెంట్ డేస్లో మనం బయటకు వెళ్ళి జాబ్ చేయటం అంటే మనం లగ్జరీగా చదువుకుంటాము, కానీ చివరికి మాత్రం ఒకరి కిందకి వర్క్ చేస్తూ ఉంటాము. కానీ ఫరెవర్ ఏదైతే ఆపర్చునిటీ ఉందో రియల్గా మీరు హ్యాపీగా ఉన్న చోట ఉంటూనే మన పేరెంట్స్ కళ్ళ ముందు ఉంటూనే సక్సెస్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకోటి, మన బయట ఏ జాబ్ చూసుకున్నా సరే మనకంటూ ఎవరు గైడ్ చేయరు, మనకంటూ ఎవరు కూడా మీరు ఇలా ఉండండి అని ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ ఏదైతే మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో, రియల్గా నేను చెప్తున్నాను, ఈ రోజు నా సక్సెస్ కారణం అప్లైనర్సే. అలాగే మీ ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు మీ వెన్నట్టు నడిపిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం దీనిలో మీరు సక్సెస్ అవ్వాలంటే 3 టిప్స్ చెప్తానండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, ముందు ఫస్ట్ డిసిప్లిన్గా ఉండండి. ప్రతిదీ కూడా ఒక చెప్పే విధానం వినడం కానివ్వండి, ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, టీంతో కమిట్మెంట్తో ఉండటం కానివ్వండి, ప్రతి డిసిప్లిన్తో ఉండటమే కాకుండా సెకండ్ వన్ చూసుకుంటే సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకోవాలి. అంటే మనతో పాటుగా మనం డెవలప్మెంట్ అవుతూనే టీం డెవలప్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే టీంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకున్న స్ట్రెంత్ మనం గమనించి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళని డెవలప్ చేస్తూ మనం డెవలప్ అవ్వచ్చు. నిజంగా ఫరెవర్లో నాకు బాగా నచ్చింది విన్ సిస్టమ్, గెలిపిస్తూ గెలవటం. ఫరెవర్లో వాళ్ళని గెలిపిస్తూ నేను గెలుస్తూ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరు, ఆ రిథం వేరు ఉంటుంది. నిజంగా అది ఈ ఒక్క ఫరెవర్లో మాత్రం పాసిబుల్ అవుతుంది. బట్ ఏ జాబ్కి వెళ్ళినా నా ఫ్యామిలీ నా లైఫ్ అన్నట్టు ఉంటుంది, కానీ బట్ ఫరెవర్ అలా కాదు. నాకు ఒక పెద్ద ఫ్యామిలీ అనేది ఫరెవర్లోనే ఏర్పడుతుంది. రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇది ఈ ఫీల్డ్లో ఉండటం వల్ల. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇవ్వటమే కాకుండా డీడబ్ల్యూసీ ద్వారా మా అందరి సక్సెస్కి మీరు కారణంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ 1 పాయింట్, ఇప్పుడు మనం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కొన్ని నైస్ ఇన్పుట్స్ ఇచ్చారు. వాట్ అబౌట్ కొత్త వాళ్ళకి? మనకి ప్రజెంటేషన్ విధంగానే మేబీ బయట ఉన్న పరిస్థితుల రీత్యా మనకు చేయొచ్చా లేదా, నిజమా కాదా, సక్సెస్ అయితే స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చా లేదా, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళకి వినిన తర్వాత
వాళ్ళు ఆ 2cc చేసే క్రమంలో అఫ్కోర్స్ ఇదంతా కూడా కారణం ఏంటి 2cc. అవును. అలానే 2cc చేసేగా వచ్చేస్తాయి కాదు. బట్ ఇఫ్ దే బిల్డ్ వాళ్ళ 2cc వాళ్ళు చేయగలిగితే వాళ్ళు ఇవన్నీ అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలా కొత్తగా స్టార్ట్ చేసి మీ ప్రెజెంటేషన్స్ ఉన్న వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? సార్ ఫస్ట్ వన్ చాలామంది కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈవెన్ నేను కూడా డే వన్లో అలా వచ్చిన వాడినే. మనం వినగానే ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు ఇది మంచిదా కాదా అని సెకండ్ థాట్లో పడుతూ ఉంటాం. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే బయట ప్రపంచంలో రకరకాల అవకాశాలు చూస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇది మంచిదా కాదా ఒక సెకండ్ థాట్లో ఉంటాము. కానీ అసలు విషయం చెప్పాలంటే బయట ఒకటి గమనించండి, దీనంత జెన్యూన్ ఆపర్చునిటీ ఇంకోటి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు బయట ఏ అవకాశం చూసుకోండి, మనం బయట రకరకాల మనం ఫస్ట్ ఇది ఫేక్ అయి ఉంటుందేమో, ఇది మంచిది కాదేమో, ఇది నమ్మొచ్చా అని అనుకుంటూ ఉంటాం. ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీరు మొత్తం విన్నది మీరు, అర్థం చేసుకున్నది మీరు. నిజంగా దీని లైఫ్ మారుతుందా అని మీరు అడిగినట్లయితే ఒకటే ఒక ఆన్సర్ చెప్తాను. మనకు గోల్డ్ వాల్యూ తెలియాలంటే గోల్డ్ షాప్ ఓనీళ్ళు అడగాలి, అందుకే ఇనుప సామాను కొట్టు అనేది కాదు. అలాగే మనం కూడా ఒక ఆపర్చునిటీ టేకప్ చేయాలంటే ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తులను అడిగితే కనుక దానిలో ఉన్న వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొత్తం డెమో విన్న తర్వాత డెసిషన్ మనం తీసుకోవాలి. తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని వద్దు అంటే అర్థం వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దాని విలువ తెలియకే రేపటి రోజున మీరు సక్సెస్ అయితే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఏంటంటే దీనిలో నేను డే వన్లో మా మదర్ అండ్ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ వాళ్ళు చెప్పగానే వాళ్ళు నో చెప్పేశారు ఫ్రాంక్గా. బట్ ఈ రోజున వాళ్ళంత హ్యాపీ ఇంకోటి లేరండి. ఒకప్పుడు మా విలేజ్లో వెరీ పూర్ ఎవరయ్యంటే మా నాన్నగారి పేరు చెప్తారు. బట్ ఈ రోజున టాప్ 5 రిచెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే టాప్ 2 కంపల్సరీ మేము ఉంటాం. అండ్ టాప్ 1 కొంతమందికి తాతల ఆస్తులు వచ్చి ఉంటాయి. అలా వస్తే మేబీ టాప్ 1 ఎవరైనా ఉండొచ్చేమో, కానీ టాప్ 2 స్వతహాగా సంబంధించిన వ్యక్తులు మాత్రం మేమే ఉన్నాము. ఇవన్నీ ఫైనల్గా ఒకటే ఇంకొంత కూడా ఫర్ ఎవర్ 100% ఫర్ ఎవరే. కంప్లీట్లీ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ఫర్ ఎవర్ అండి. ఎందుకంటే ఫర్ ఎవర్ కాకుండా 1 రూపీ కూడా నాకు వేరే ఇన్కమ్ ఉండదు, అవసరం లేదు. ఎందుకంటే అసలు నాకు ఆ థాట్ రాదు కూడా. ఎందుకంటే ఫస్ట్ వన్ కంప్లీట్ ఫర్ ఎవరే. నేను మన నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ నిద్రపోయేంత వరకు కంప్లీట్గా నా ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాను. ఫర్ ఎవర్ ఫ్యామిలీతో వాళ్ళ సక్సెస్ కానివ్వండి, వాళ్ళకి గోల్స్ ఏం మాట్లాడుతుంటాను. ఇదంతా ఎలా ఉంటుందంటే ఇష్టపడి చేస్తాం. ఒకటే ఫైనల్గా మాట చెప్తాను, డెడ్ ఫిష్ ఎప్పుడైతే ఉందో అది నీళ్ళలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. లైవ్ ఫిష్ మాత్రం నీటికి ఎదురెత్తుంది. మీరు ఎవరైతే చెప్పిన మాట వింటూ ఉన్నారంటే మాత్రం మీరు కూడా ఒక డెడ్ ఫిష్గా ఉండిపోతారు అంతే. బట్ మీ అందరికీ ఒకటే ఒక బ్రదర్గా వెల్ విషర్గా చెప్తున్నాను, డెడ్ ఫిష్కి ఎప్పుడు ఉండకండి. డెడ్ ఫిష్ అంటే ఏంటంటే అది దానికి స్వతహాగా ఆలోచించదు, ఓ నిర్ణయం తీసుకోలేదు. కానీ మనం అలా ఉంటే కనుక మన లైఫ్ని వేరే డిసైడ్ చేస్తుంటారు. యువర్ ఫైనల్ సజెషన్. సో ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఆ డెసిషన్ని ఇమీడియట్గా తీస్తారు. ఓకే అంతే 100%. ఇప్పుడు ఒకటే గుర్తుంది, ఫైనల్గా ఇది మంచిదా కాదని థాట్ పక్కన పెట్టేసేయండి. ఆల్రెడీ మేము చేస్తున్నాము, సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్గా కంప్లీట్ చేయండి. నాకు చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను 4 years బ్యాక్ మీ డెమో విన్నానండి, అది మంచిదా కాదని ఆలోచిస్తూ ఆగిపోయాను. బట్ ఇప్పుడు చూస్తే మీ సక్సెస్ ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోయింది. బట్ నేను కూడా వస్తే బాగుండేదేమో. మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఆ కోవలో మీరు ఉండకండి. సార్ నేను 2024లో డెమో విన్నానండి అని 28లో మీరు నాకు చెప్పకుండా చూసుకోండి. ఈ రోజున మంచి నిర్ణయం తీసుకోండి, ఈ సెకండ్ నిర్ణయం తీసుకోండి అంతే. ఇవాళే వర్క్ చేయండి, ఇవాళే డెసిషన్ తీసేసుకోండి, నో డౌట్ అందులో.